హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ట్ రివ్యూ. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ మూవీ ఏదంటే విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ. అనిల్ రావుపాడు నిర్మించిన మూవీ అండి ఇది. అనిల్ రావుపూడి గారు ఇంతకుముందు వెంకటేష్ గారి మూవీతో కొన్ని మూవీస్ చేశారు. దాంట్లో మనం బాగా తెలిసినవి వచ్చేసి F2, F3 మూవీస్ మనకి తెలుసు. రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్తో నిలిచాయండి. ఆ మూవీస్లో ఆడవాళ్ళ మధ్య నలిగిపోతూ ఎలా అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశారో వెంకటేష్ గారు, సేమ్ అలాంటిని బేస్ చేసుకొని ఈ మూవీని కూడా నిర్మించారు. సంక్రాంతికి వస్తున్నాము. సింపుల్ స్టోరీ అండి. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్య ఎప్పుడు వార్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక కేసుని సాల్వ్ చేయాలి వెంకటేష్ గారు. ఇదే అండి మూవీ స్టోరీ. చాలా చాలా అద్భుతంగా తీశారు మూవీని అయితే. మూవీని 2 టైమ్ వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 4.1. ఈ మూవీ అంతా కూడా కామెడీ మధ్యనే నడుస్తుంది ఈ సినిమా. అనిల్ రావుపూడి అంటేనే కామెడీ మూవీసే ఎక్కువ వస్తాయి. యాక్షన్ మూవీ తీసినా అందులో కామెడీ ఉంటుంది, థ్రిల్లర్ మూవీ చూసినా అందులో కూడా కామెడీ ఉంటుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చండి ఈ మూవీని. అందరూ కూడా సంక్రాంతి వేళలో అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత అయినా ఖాళీగా ఉన్న వీకెండ్స్లో మూవీని థియేటర్స్లో ఉన్నప్పుడే చూసేసండి. ఎందుకంటే థియేటర్స్లో మళ్ళీ మూవీస్ సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటివి మళ్ళీ రావు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువైపోయారండి మూవీస్. వాళ్ళ వల్ల రిలీజ్ కూడా అవ్వు సినిమాలు. అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి వాళ్ళు. విక్టరీ వెంకటేష్ మూవీస్ సామాన్యంగా రిలీజ్ చేయరు థియేటర్స్లో. అందుకని థియేటర్లో ఉన్నప్పుడే చూడండి. థియేటర్లో ఉంటే ఫ్యామిలీతో వెళ్తే చాలా చక్కగా ఉంటుంది సినిమా వల్ల. ఫ్రెండ్స్, మూవీ అయితే ఓవరాల్గా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. ఈ మూవీలో ఎలాంటి భయపెట్టే సీన్స్ ఏమీ లేవు. అంతా నార్మల్గా వెళ్ళిపోతుంది, ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, నేను మూవీ రివ్యూ చాలా చాలా జెన్యున్గా ఇస్తాను. నాకు నచ్చిందనే చెప్తాను నేను. సో నా రివ్యూస్ కోసం మీరు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఖచ్చితంగా జెన్యున్ రివ్యూ ఇస్తాను. నాకు నచ్చిందనే చెప్తాను. అందుకని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.